ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఫ్రెష్ అలోవెరాతో అలోవెరా జెల్ చేసి చూపిస్తున్నాను. మార్కెట్లో దొరికే అలోవెరా జెల్లో అలోవెరా ఎంత ఉంటుందో నాకు తెలియదు, కానీ మనమైతే 100% ప్యూర్ అలోవెరాతో థిక్గా ట్రాన్స్పరెంట్గా ఈ విధంగా జెల్ అయితే చేసుకోవచ్చు. దీనికైతే ముందుగా మనం ఒక 15 నుంచి 20 వరకు ఫ్రెష్ అలోవెరా ఆకులు తీసుకోవాలి. ఇక్కడ నేను 1 kg బ్యాచ్ చేసి చూపిస్తున్నాను. మీకు తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ నేను 1 kgకు కొలతలు చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం అలోవెరాని కింద వైట్గా ఉండే ఈ పార్ట్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత వీటి అడుగు భాగం నుంచి పసుపు రంగులో జిగట వంటి పదార్థం వస్తుంది. ఇది చర్మానికి హాని కలిగిస్తుంది, కాబట్టి వీటిని ఉపయోగించే ముందు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కలబంద ఆకుల్ని మొదల భాగం కట్ చేసిన తర్వాత కట్ చేసిన భాగం కిందకు ఉండేలా ఒక గిన్నెలో కానీ బకెట్లో కానీ వాటర్ పోసి నిటారుగా ఉంచాలి. ఈ విధంగా చేయటం వల్ల వీటిలో ఉండే పసుపు రంగు విషపూరిత పదార్థం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం కనీసం ఒక 30 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. అరగంట తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఎల్లో పదార్థం అంతా బయటకు వచ్చేసింది, వాటర్ కూడా రంగు మారిపోయింది. ఈ వాటర్ని దేనికి ఉపయోగించకూడదు, పారబోసేయాలి. తర్వాత మనం వీటి అంచుల్ని పైన కొంత భాగాన్ని కూడా కట్ చేసి శుభ్రంగా కడగాలి. ఈ అలోవెరాని తెలుగులో కలబంద అంటాము. చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇది మొటిమలు మచ్చలు తగ్గించి ముఖానికి మంచి నిగారింపునిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముడతలను, సూర్యరశ్మి వల్ల కలిగే నలుపును తగ్గించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. జిడ్డు లేదా పొడి చర్మం ఇలా అన్ని రకాల వారికి ఇది సరిపోతుంది. చర్మానికి ఎలాంటి జిడ్డు లేకుండా లోతుగా తేమను అందించి మృదువుగా ఉంచుతుంది. సో ఈ విధంగా మనం శుభ్రంగా కడిగిన తర్వాత వీటిపైన ఉండే గ్రీన్ పార్ట్ని ఒకవైపు చాకుతో తొలగించాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా అన్నమాట. ఒకవైపు మాత్రమే తీయాలి, రెండో వైపు అలానే ఉంచేసేయాలి. ఎందుకంటే మనం తెల్లగా ఉండే గుజ్జు తీయడానికి అనువుగా ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏదైనా ఒక స్పూన్తో ఈ విధంగా మొత్తం గుజ్జును తీయాలి. స్పూన్తో ఈ విధంగా చేయటం వల్ల గుజ్జు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కడా వేస్ట్ అనేది అవ్వదు. ఇలా మొత్తం అన్నిటి నుంచి గుజ్జు తీయాలి. మనం ఇలాగా కలబంద మొక్క నుంచి తాజా ఆకులను కోసి ఈ విధంగా జెల్ చేసుకోవటం వల్ల కలబందలో ఉండే విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు నేరుగా చర్మానికి అందుతాయి. చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచడానికి ఈ జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. పైగా మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ ఖరీదు ఎక్కువ. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే తక్కువ ధరలోనే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు, ధర తక్కువ. సో గుజ్జంతా తీసేం కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టాలి. తర్వాత శుభ్రంగా పొడిగా ఉండే ఒక మిక్సీ జార్లో ఈ అలోవెరా గుజ్జంతా వేసేసి మెత్తగా చేసుకోవాలి. అలోవెరాలో 96% నీరే ఉంటుంది, కాబట్టి మనకు లిక్విడ్ లాగానే వస్తుంది, జెల్లలాగా థిక్గా రాదు. థిక్గా రావడానికి మనం ఒక సీక్రెట్ పౌడర్ కలపాలి. అదేంటనేది ఈ వీడియోలోనే చెప్తాను, మీరు కూడా చక్కగా చేసుకోండి. మిక్సీ పట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని చక్కగా వడకట్టుకోవాలి. ఇక్కడ నేను స్ట్రైనర్తో వడకడుతున్నాను. మీరు ఏదైనా క్లాత్లో వేసైనా పిండుకోవచ్చు, మీకు ఏది వీలైతే ఆ విధంగా వడకట్టండి. నలగని గుజ్జు ఏమైనా ఉంటే ఇలా మిగిలిపోతుంది. మళ్ళీ వీటన్నిటినీ కలిపి మళ్ళీ మిక్సీ పట్టాలి. ఎక్కడ వేస్ట్ అనేది కాకుండా మొత్తం వడకట్టాలన్నమాట. ఫ్రెండ్స్, ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మనం చాలానే చేస్తూ వస్తున్నాం. మీరందరూ కూడా మంచిగా ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్స్. అయితే ఇవన్నీ బిజినెస్ సీక్రెట్స్ అండి. అయినా సరే నేను ధైర్యం చేసి మీ అందరికీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేసి చూపిస్తున్నాను.
వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు ఒక విధమైన సపోర్ట్ని ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 850 గ్రామ్స్ తీసుకోవాలి. ఫ్రెష్ అలోవెరా ఆకులతో మనం ఈ విధంగా చేస్తున్నాము. మరి అలోవెరా ఆకులు దొరకని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే 850 ml వాటర్లో 10 గ్రామ్స్ అలోవెరా పౌడర్ కలిపి ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి రెండిటికి ప్రాసెస్ అనేది సేమ్. తర్వాత మనం కలపవలసింది కార్బోమర్ 940. ఈ కార్బోమర్ 940 అనేది కాస్మెటిక్స్లో విస్తృతంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన పదార్థం. ఇది థిక్నింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే ఒక చిక్కటి స్పష్టమైన మృదువైన జెల్లను తయారు చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. క్రీములు, లోషన్లు, జెల్స్ తయారీలో ముఖ్యంగా అలోవెరా జెల్స్ వంటి వాటిని గట్టిపరచడానికి థిక్నర్గా దీన్ని ఉపయోగిస్తారు. ఇది సురక్షితమైనది మరియు చర్మానికి ఎలాంటి హాని కలిగించదు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఇవన్నీ ఈజీగా పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. అవసరమైతే మరోసారి వడకట్టి ఎక్కడా ఉండలనేవి లేకుండా ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత కలపవలసింది గ్లిజరిన్. ఇది మీ అందరికీ తెలిసిందే. దీనికి గాలిలోని తేమను పీల్చుకునే అద్భుతమైన గుణం కలిగి ఉండటం వల్ల గాలిలోని తేమను చర్మం లోపలికి పీల్చుకునేలా చేస్తుంది. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడూ మృదువుగా, కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై ఏర్పడే పగుళ్ళు, గరుకుదనాన్ని తగ్గించి చర్మాన్ని సాఫ్ట్గా మారుస్తుంది. చర్మంపై ముడతలు పడకుండా కాపాడుతుంది. సో ఇది ఒక 20 గ్రామ్స్ వేయాలి. వేసి బాగా కలపండి. ఇన్ని ఉపయోగాలు ఉన్నా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గ్లిజరిన్ను ఎప్పుడూ నేరుగా ముఖానికి రాయకూడదు. ఈ విధంగా అలోవెరా జెల్లో కానీ లేదా కొద్దిగా రోజ్ వాటర్లో కలిపి మాత్రమే అప్లై చేయాలి. తర్వాత కలపవలసింది ప్రొపైలిన్ గ్లైకాల్. చర్మంపై తేమను లాక్ చేసి పొట్టు రాలకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ అలోవెరా జెల్ని మరియు ఇతర పోషక పదార్థాలు మన చర్మంలోకి సులభంగా ఇంకేలా చేయడానికి సహాయపడుతుందన్నమాట. ఇది ఒక 10 గ్రామ్స్ తీసుకోవాలి. వేసేసి మంచిగా కలపండి. బాగా కలిపిన తర్వాత ముందు మనం ఇందులో కార్బోమర్ పౌడర్ కలిపాం కదా, అది హైడ్రేట్ అవ్వాలన్నమాట. అంటే ఇందులో బాగా నానాలి. సో అందుకోసం ఈ ద్రావణాన్ని మనం ఒక 3 గంటల పాటు అట్లానే వదిలేయాలి. 3 అవర్స్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. కార్బోమర్ ఫుల్గా హైడ్రేట్ అయిపోయింది. బాగా నాని ఇందులో పూర్తిగా కలిసిపోయింది. ఏంటి కార్బోమర్ కలిపితే తిక్కుగా అవుతుంది అన్నారు, మరి అలానే ఉంది అనుకుంటున్నారా? ఇక్కడే ఉందండి అసలు కిటికంతా. ఇప్పుడు మనం pH బ్యాలెన్స్ చేయాలి. అప్పుడే కార్బోమర్ జెల్గా మారుతుంది. అప్పటి వరకు ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం pH బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇవి pH పేపర్స్. వీటితో మనం pH ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇవి మీకు ఫ్యాన్సీ షాప్స్లో దొరుకుతాయి, తెచ్చుకోండి. ఇనీషియల్గా pH అనేది 5 లోపు ఉంటుంది. దాన్ని మనం 6 లేదా 7కు తీసుకురావాలి. అప్పుడే ఇది జెల్గా మారుతుంది. చూడండి ఇక్కడ pH అనేది ఎగ్జాక్ట్ 5 ఉంది. మనకు కావాల్సింది 6 లేదా 7 మధ్యలో ఉండాలి. సో ఇప్పుడు మనం pH పెంచాలి. pH పెంచడానికి ఇక్కడ మనం ఉపయోగించవలసింది ట్రైఎథనాలామైన్, షార్ట్కట్లో TEA అంటాము. ఇది ఉపయోగించాలి. ఎక్కువగా వేయకండి. ఒక 5 లేదా 6 డ్రాప్స్ వేసి బాగా కలపాలి. pH చెక్ చేసి చాలకపోతే మళ్ళీ కలపాలి. అంతేగాని ఒక్కసారి ఎక్కువ వేసేయకూడదు. బాగా కలిపిన తర్వాత మాత్రమే pH చెక్ చేయాలి.
ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు కలిపేప్పుడు తెలిసిపోతుంది గట్టిపడటం అనేది. సో అప్పటి వరకు కొద్ది కొద్దిగా వేసి మాత్రమే కలపండి. చూడండి, గట్టిపడటం స్టార్ట్ అయ్యింది. గట్టిపడుతుంది అని అనిపించగానే మళ్ళీ ఒకసారి pH చెక్ చేయండి. చూడండి 5.5కి వచ్చింది. మనకు 6 లేదా 7 మధ్యలో రావాలి కాబట్టి మరికొంత టీఏ వేద్దాము. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. చూసారా, పూర్తిగా జెల్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి pH చెక్ చేసి చూద్దాము. చూడండి, ఇప్పుడు 6 వచ్చింది. మరికొంత కలపచ్చు. మీకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కలపటం ఆపేయండి. మీరు ఎలా కలిపినా సరే pH మాత్రం 7 దాటకుండా చూసుకోండి. అందుకే నేను పదే పదే జాగ్రత్తగా కలపాలి అని చెప్తున్నాను. నెమ్మదిగా చేయండి, కంగారు ఏమీ లేదు. కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలిపి చెక్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ప్రిజర్వేటివ్ యాడ్ చేయాలి. ఇది ఆప్టిఫెన్ ప్లస్ ప్రిజర్వేటివ్. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ప్రిజర్వేటివ్ ఇది. బ్యాక్టీరియా, ఈస్ట్ మరియు బూజు పెరుగుదలను నివారించడానికి లోషన్లు మరియు క్రీములు వంటి నీటిని కలిగి ఉన్న ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. పారాబెన్ ఫ్రీ. బ్యాచ్ మొత్తం బరువులో 0.75% నుండి 1.5% మధ్య మాత్రమే వాడాలి. సో ఇక్కడ మనం 1 kg బ్యాచ్ చేస్తున్నాం కాబట్టి 10 ml వేస్తున్నాను. వేసేసి మంచిగా మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపాలి. ఈ విధంగా మనం ప్రిజర్వేటివ్ యాడ్ చేయడం వల్ల ఈ అలోవెరా జెల్ అనేది ఏడాది వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా చివరిగా కలపవలసింది ఎసెన్షియల్ ఆయిల్. ఇది రోజ్ ఎసెన్షియల్ ఆయిల్. రోజ్ కానీ జాస్మిన్ కానీ స్మెల్ అనేది బాగుంటుంది. లేదా మీకు నచ్చిన ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా కలుపుకోవచ్చు. 10 drops వేయండి చాలు. ఇది పూర్తిగా ఆప్షనల్, ఎందుకంటే చాలామందికి అలోవెరా వాసన అనేది నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు ఇలా ఎసెన్షియల్ ఆయిల్ కలపడం ద్వారా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంతో పాటు సువాసనలతో నింపడానికి ఎంతో సహాయపడతాయి. మన అలోవెరా జెల్ అయితే రెడీ అయిపోయిందండి. సేమ్ మీకు మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ లాగే థిక్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 1 year వరకు పాడవదు. మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఎయిర్ టైట్ సీసాలో కానీ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. Thank you.